టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. వచ్చేశారు కొత్త రథసారథులు. ఇవాళ బీజేపీకి బీసీ కార్డు తెలంగాణలో పారుతుంది అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో బీసీ కార్డు పనికి వచ్చింది, తెలంగాణలో ఓసీ కార్డు వచ్చింది. అందులో ఇద్దరు కూడా కరడు కట్టిన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు. ఒకరు తెలంగాణకు నూతన అధ్యక్షుడు, ఆర్ఎస్ఎస్ నుండి వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుండి కలిగిన ఏబీవీపీ లీడర్, ఏబీవీపీ నుండి బీజేపీ నుండి న్యాయవాద వృత్తి, న్యాయవాద నుండి ఇవాళ ఆయన అనేక పదవులు, బార్ కౌన్సిల్, నేషనల్ బార్ కౌన్సిల్ మెంబర్గా, అలాగే ఆయన మెడికల్ కౌన్సిల్ మెంబర్గా, ఇట్లా అనేక పదవులు చేసి ఇవాళ తెలంగాణలో ఖచ్చితంగా బ్రాహ్మణ్ సమాజ్ పార్టీ బీజేపీ అనే దాన్ని కాస్త బహుజన్ సమాజ్ పార్టీగా తీర్చిదిద్దడానికి బీసీని ముఖ్యమంత్రి అభ్యర్థి అనేది ఇవాళ చేయడానికే, నాకు తెలిసి తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రి అనే అభ్యర్థిని చేయడానికే ఇవాళ ఆ కార్యక్రమం తీసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. అట్లాగే అక్కడ కమ్మ సామాజిక వర్గాన్ని మళ్ళీ తిరిగి, లేదా కాపు సామాజిక వర్గాన్ని ముఖ్యమంత్రి చేయడానికి అక్కడ బీసీ కార్డు వాడినట్టుగా మనకు కనబడుతుంది. సో కాబట్టి వాళ్ళ కమ్మ కానీ కాపు కానీ అక్కడ, లేదంటే రెడ్డి కానీ, ముగ్గురు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఇవాళ ముఖ్యమంత్రి పోటీలో 3 కమ్యూనిటీల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. ఇక్కడ కూడా వెలమ, రెడ్డి అనేది చాలా కీలకంగా రెండు కమ్యూనిటీల మధ్యలో ఇక్కడ పోటీ ఉంది, బీసీలో కూడా. సో వెలమారెడ్డి బీసీ, ఇలా బీసీ అనేది మొదటిగా ఇవాళ రావడానికి ఒక ఓసీకి ఇస్తే బాగుంటుంది, అంటే ఓసీ ప్రపోజల్ బీసీని చేస్తే బాగుంటుంది ముఖ్యమంత్రి అభ్యర్థిగా అని చెప్పేసి చాలా వరకు చర్చ అనేది తెలంగాణలో జరిగింది. ముఖ్యంగా బీసీ ముఖ్యమంత్రి, బీసీఏ అధ్యక్షుడిగా ఉండి బీసీఏ ముఖ్యమంత్రిగా ఉంటే కూడా ఎట్లయితే పార్టీకి అధ్యక్షుడిగా ఇవాళ బీసీని ప్రధానంగా చేసి ఎస్సీగా జాతీయ స్థాయిలో ఎస్సీ కమ్యూనిటీ అధ్యక్షుడిగా ఉండేవు, లేదా ఓసీ కమ్యూనిటీ అధ్యక్షుడిగా ఉండేవు, లేదా బీసీని ప్రధానమంత్రి చేసిన చరిత్ర కూడా ఇవాళ మనకు బీజేపీలో కనపడుతుంది. సో అట్లాగే ఇక్కడ ఓసీ కమ్యూనిటీ నుండి అధ్యక్షుడి నుండి బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిని బలపరచడం కూడా మంచి నిర్ణయమే, అదొక మంచి పద్ధతే. సో కాబట్టి ఇవాళ ఒక ఓసీ బ్రాహ్మణ కమ్యూనిటీ నుండి బహుజన్ కమ్యూనిటీ వైపు, అంటే బ్రాహ్మణ్ సమాజ్ పార్టీ కాస్త ముఖ్యమంత్రిగా బహుజన్ బీసీని చేయడం అనే దాన్ని కూడా ఒక రకంగా మనం స్వాగతించాల్సిన అవసరం ఉంటుంది. సరే, ఐడియాలజీ ఏమైనా మొత్తానికైతే బీజేపీ ఐడియాలజీ నాకు విరుద్ధంగా ఉన్నప్పటికీ కూడా, అంటే నా ఐడియాలజీకి దానికి ఒక తేడాలు ఉన్నప్పటికీ కూడా, అంబేద్కర్ ఐడియాలజీ, పూలే అంబేద్కర్ పెరియాడ్ ఐడియాలజీ నాదైతే, వాళ్ళది గోల్వాల్కర్, గాంధీ అండ్ మిక్సప్ ఐడియాలజీ. గాంధీ గోల్వాల్కర్ అండ్ ఇంకా మనం చూసుకుంటే హెడ్గేవార్, ఇట్లాంటి వాళ్ళ మిక్సప్ ఐడియాలజీలో ఇవాళ బీజేపీ ముందుకు పోతున్నది. బట్ పూలే అంబేద్కర్ పెరియాడ్ ఐడియాలజీలో నేనున్నాను. D6 డీజాకు పనిచేస్తుంది ఆ ఐడియాలజీలో. బట్ ఏది ఏమైనప్పటికీ బ్రాహ్మణ్ సమాజ్ కాస్త బహుజన్ సమాజ్, బీసీని ముఖ్యమంత్రి చేసే దిశగా బ్రాహ్మణ్ సమాజ్ తయారైతే సంతోషపడాల్సిందే, దాంట్లో వ్యతిరేకించాల్సింది ఏం లేదు. కానీ చేస్తుందా? ఎందుకంటే అక్కడ బీసీ ముఖ్యమంత్రి అని బీజేపీ లీడర్గా మనకి ఎవరు అయినరు మనకి కనపడుతుంది కదా, రెడ్డిని తీసుకొచ్చారు. అంటే ఒకవైపు కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉంటాడు, ప్లస్ ప్రతిపక్ష నేతగా కూడా ఒక రెడ్డికే ఇచ్చారు. సో దాన్ని కౌంటర్ చేస్తూ ఇవాళ బీసీల మధ్య పోటీ కూడా ఎక్కువ ఉంది ఆడ. ప్రధానంగా బండి సంజయ్ మధ్యలో కానీ, ఈటల రాజేంద్ర మధ్యలో కానీ, లేదంటే ఇంకా ఇతర బీసీ పెద్దల మధ్యలో కానీ ఐక్యత లేని కారణంగా బ్రాహ్మణుడు ముందుకు రావాల్సి వచ్చింది. సో బ్రాహ్మణుడు ముందుకు వస్తే వీళ్ళందరినీ సైక్యం చేయడానికి కూడా ఒక ఆస్కారం ఏర్పడుతుంది. సో కాబట్టి ఇవాళ బ్రాహ్మణుడు ముందుకు రావడం, అందులో నా మిత్రుడు, ఆయన నాకు మంచి మిత్రుడు, మా లా డిపార్ట్మెంటే కాబట్టి ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో నేను 20 ఏళ్ళు సర్వీస్ చేసినప్పుడు ఆయన అల్యూమినీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండి ఆయన అనేక సందర్భాల్లో ఆయనకు నాకు ఇంటిమేసీ ఉంది. అల్యూమినీగా ఆయనకు పిలవాల్సి వచ్చింది. నేను డీన్ హోదాలో, నేను ప్రిన్సిపాల్ హోదాలో, డీన్ హోదాలో, హెచ్ఓడి హోదాలో అక్కడ పనిచేశాను కాబట్టి, సో ఆ రకంగా ఆయనతో కొంత నాకు న్యాయపరమైన సంబంధం ఉంది. సో కాబట్టి మంచి మిత్రుడు కూడా నాకు. సో అట్లాంటి వాడు అధ్యక్షుడు కావాలని అభినందిస్తున్నాను. బట్ బీసీ ముఖ్యమంత్రి చేయడానికి మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ వెనకపోతే బాగుండదు అంటే ఇన్ ద సెన్స్ ఆ ఐడియాలజీ, అంటే నేను నాలాంటి వాడు గత 3 ఏళ్ళుగా, అంటే
2022 నుండి మొదలుకుంటే 2025 మూడేళ్లుగా గత మూడేళ్లుగా సీరియస్గా ఈ విషయంలో బీసీ ముఖ్యమంత్రి కోసం ఒక ఎస్సీ మాదిగానే ఉండి నేను రాజీనామా చేయడమే కాకుండా 3 లక్షల ఉద్యోగాన్ని వదులుకున్నా దానికోసం. ఆ ఉద్యోగం 3 లక్షల ఉద్యోగం వదులుకోవడం అంటే ఆషామాషి కాదు. సో కాబట్టి ఇవాళ బీసీ ముఖ్యమంత్రి కోసం నేను రాజీనామా చేసి ఇవాళ ముందుకు రావడం, ఆ అంశాన్ని బీజేపీ ఎత్తుకోవడం, ఆ బీజేపీ ఎత్తుకున్న తర్వాత రాజకీయ ఎజెండాగా మారడం, తర్వాత బీసీలకు ఒక ప్రాధాన్యత పెరగడం, బీసీలకు ప్రతి పార్టీ ఒక ముఖ్యమైన అవకాశాలు ఇవ్వడం, ఎమ్మెల్సీలుగా తర్వాత రాజ్యసభ మెంబర్లుగా అవకాశాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం తెలంగాణలో జరిగిన చరిత్ర. సో కాబట్టి ఇవాళ బీసీలకి ఒక అనివార్యంగా ప్రతి పార్టీ బీసీలను ఓన్ చేసుకోవడానికి ఇవాళ క్యాస్ట్ సెన్సెస్ కూడా ఒక కీలకంగా మారింది. సో ఇవాళ కాంగ్రెస్ క్యాస్ట్ సెన్సెస్ కేవలం తెలంగాణలో చేస్తే దేశవ్యాప్తంగా క్యాస్ట్ సెన్సెస్ చేయడానికి బీజేపీ ఒప్పుకున్నది. సో అదొక పెద్ద ముందడుగు బీజేపీ విషయంలో. సో కాబట్టి ఇవాళ బీజేపీ కాంగ్రెస్ కంటే సామాజిక న్యాయాన్ని ఇవాళ కాంగ్రెస్ చెప్తుంది, బీజేపీ అమలు చేస్తుంది. సో తేడా అది. కాబట్టి వాళ్ళ అధ్యక్షుడు బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా బీసీనే ముఖ్యమంత్రి మేమని చెప్పి ప్రకటించి ఇవాళ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సో ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. అడుగులు వేయడానికి కూడా ఇవాళ మనకు బీజేపీ సిద్ధంగా ఉంటుందా అనేది ఒక కీలకమైన అంశం. సో బీజేపీ సిద్ధంగా ఉండకపోతే, ఆ విషయాలు కట్టుబడి ఉండకపోతే ఒక జాతీయ పార్టీ తన పరువు పోగొట్టుకుంటుంది. కాబట్టి సో బీసీ ముఖ్యమంత్రి నుండి బీజేపీ ఇంకా పోతుందని నేను అనుకోను. ఖచ్చితంగా ముందుకే సాగుతుంది. ముందుకు సాగితే ఖచ్చితంగా ఇప్పుడు మాలాంటి వాళ్ళు మా ఐడియాలజీ వేరే అయినప్పటికీ కూడా బీసీ ముఖ్యమంత్రి ఎజెండాతో మొదటి నుండి పనిచేసినాం. కాబట్టి రేపు ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడానికి ఒకవేళ ముఖ్యమంత్రి కనుక వాళ్ళు ప్రకటిస్తే రేపు మేము రాజకీయంగా ఒక ఫ్రంట్ పెట్టాలని నిర్ణయానికి వచ్చాం. సో అది కనుక ఏర్పడితే మేము రాజకీయాల పోటీ కూడా పొత్తు కూడా పెట్టుకోవడం బీజేపీతో. దాంట్లో మేము ఎంకరేజ్ చేసే ప్రశ్నే లేదు. సో కాబట్టి ఇవాళ ఒక రకంగా తెలంగాణలో అవినీతిమంతమైన బీఆర్ఎస్ అట్లాగే కాంగ్రెస్ రెండు ఈ పూర్తి అవినీతి పార్టీలు, కుటుంబ పార్టీలు, ఒక రకంగా అది జాతీయ స్థాయి కుటుంబ పార్టీ అయితే రాష్ట్ర స్థాయి కుటుంబ పార్టీ. సో ఇవాళ మొత్తం రేవంత్ రెడ్డి కుటుంబం కూడా పూర్తి స్థాయిలో ఆధిపత్యం చేస్తున్న క్రమంలో బీసీ పవర్ సెంటర్ వెలమారెడ్డి నుండి బీసీలకు మారితే, ముఖ్యమంత్రి పదవి కనుక మారితే చరిత్రలో అది నిలిచిపోతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీలకు అవకాశం కాంగ్రెస్ ఇవ్వలేదు, తెలంగాణలో కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అట్లాగే బీఆర్ఎస్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే ప్రశ్నే లేదు, ఎందుకంటే వాళ్ళ కుటుంబ పార్టీ కాబట్టి. సో ఇస్తే ఇవాళ ఎవరికి ఇస్తుంది? బీఆర్ఎస్ అయితే దళితులు ఇస్తానని చేస్తానని చేయలేదు, బీసీని ఇక్కడ బీసీని చేసే ఆస్కారమే లేదు దాంట్లో. సో చేస్తే బీజేపీ చేయాలి. సో బీజేపీకే అవకాశం ఉంది. బీజేపీ బీసీలో కనుక ఓన్ చేసుకోగలిగితే రేపు రానున్న రోజుల్లో తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి చూస్తారు. సో ఆ దిశగా రామచంద్రరావు గారు ఎవరైతే నూతన అధ్యక్షుడిగా కాబోతున్నాడో ఆయనకు ఈ సందర్భంగా D6 అభినందనలు తెలియజేయడమే కాకుండా మీరు ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి కట్టుబడి ఉండాలని ఒక హెచ్చరిక చేస్తున్నాం. ఇంకా అంతేకాకుండా అక్కడ బీసీని ఇవ్వడం, ఆర్ఎస్ఎస్ వ్యక్తి మాధవ్కి ఇవ్వడం, ఇద్దరు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, ఇద్దరు కరడుగట్టిన ఆర్ఎస్ఎస్ వాదులు కావడం వల్లనే నమ్మిన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని అమలు చేస్తున్న వాళ్ళుగా ఇవాళ ఇద్దరు కూడా ఇటు ఓసీ బీసీ కాంబినేషన్లో అక్కడ ఓసీ అధికారంలోకి రావచ్చు, ఇక్కడ బీసీ అధికారంలోకి రావచ్చు, లేదంటే అక్కడ కాపు అధికారం, ఓసీ అంటే కాపు కూడా నుంచి కూడా రావచ్చు అక్కడ ముఖ్యమంత్రి. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా బీసీ నుండి, అందులో ముదిరాజ్ కమ్యూనిటీ నుండి ఆయన ఈటెల రాజేందర్ గారిని మరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారేమో. కాబట్టి రానున్న రోజుల్లో మరి ఏం జరగబోతుంది, ఏం జరుగుతుందనే విషయాలని ఖచ్చితంగా నిశ్చితంగా పరిశీలిస్తే D6 తప్పకుండా ఆ దిశగా అడుగులు వేయడానికి ఏమాత్రం మేము వెనుకడుగు వేయమని చెప్పేసి ఈ ఉత్తరాది పార్టీలు రెండు, బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా దక్షిణాదికి వ్యతిరేకమైనప్పటికీ, దక్షిణాదికి పెద్ద పట్టించుకున్నప్పటికీ ఇవాళ రాజకీయ అనివార్యత ఉన్నప్పుడు మాత్రం ఉత్తర దక్షిణాది కాకుండా ఖచ్చితంగా పొత్తు పెట్టుకోవడానికి ఎవరితోనైనా సిద్ధమని చెప్పి ఈ సందర్భంగా D6 భావిస్తుంది. ఆ దిశగా రానున్న రోజుల్లో ఒక రాజకీయ శక్తిగా అవతరించడానికి D6 రెండు కీలకమైన భూమిక పోషిస్తాయని తెలియజేస్తున్నా. మీ కామెంట్ కూడా తెలియజేయండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్, జై హింద్.